నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికలు అండ్ జార్ఖండ్ ఎన్నికల రిజల్ట్స్. ఈరోజు మహారాష్ట్రలో ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ లాగా ఉంది బీజేపీ. జార్ఖండ్లో ఒక 30 బీజేపీకి, ఒక 49 ఇట్లా కాంగ్రెస్ కూటమికి, ఇండి కూటమికి వచ్చాయన్నమాట. అండ్ ఈరోజు దాని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. అయితే మన తెలుగు మీడియా ఏదైతే ఉందో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆల్మోస్ట్ ఇప్పుడు బీజేపీ అక్కడ మహారాష్ట్రలో గెలిచింది కదా, ఆ గెలిచింది పవన్ కళ్యాణ్ వల్లే అన్నట్టు చూపిస్తుంది దాని గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏఐఎంఐఎం పార్టీ అధినేతలు ఎవరైతే ఉన్నారో ఓవైసీలు, వాళ్ళు అదే 15 మినిట్ అన్నారు కదా, 15 మినిట్ గ్యాంగ్ 15 సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది. సో దాని గురించి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా, అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు బ్రదర్స్లో కూడా అసదుద్దీన్ ఓవైసీ అంటే పెద్దోడిని కాస్త సీరియస్గా తీసుకోవాలి. చిన్నోడు ఊరికి హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోపల హడావుడే తప్ప మనోడు జాతీయ స్థాయిలో ఇప్పుడు పెద్దగా హైలైట్ అవ్వలే. అక్బరుద్దీన్ ఓవైసీ అంటే అందరికి గుర్తొచ్చింది 15 మినిట్స్, అంతకుమించి ఇంకేం లేదు. సో ఆ కామెంట్ కూడా అదేదో ఊపులో తను ఎప్పుడో చేస్తే అది కాస్త హైలైట్ అయింది. మొన్న కావాలని రెండోసారి కూడా చేయడం జరిగింది. రెండోసారి చేసినా కూడా ఇంక రెండోసారి పెద్దగా పట్టించుకోలే, ఎవరు కూడా లైట్ తీసుకున్నారు. అయితే 15 సీట్లు ఇక్కడ మహారాష్ట్రలో. మహారాష్ట్ర అంటే మన వాళ్ళకి ఎట్లయిపోయిందంటే ప్రతి వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళడం, మేము గెలిచేస్తాం అనుకోవడం. ఇంతకు ముందు కూడా ఒక అధికార పార్టీ వాళ్ళు మేము అక్కడ పోయి పెట్టేస్తున్నాం, పార్టీ పెట్టేస్తున్నాం, మొత్తం అక్కడ కూడా పింక్ మయం గులాబీమయం చేసేస్తాం అన్నారు. ఏమైంది, అసలు వెళ్ళలేదు. ఈసారి అయితే పోటీ కూడా చేయలేదు. కాబట్టి ఒక రాష్ట్రంలోంచి పోయి ఇంకో పక్క రాష్ట్రంలో, మన దేశంలో ముఖ్యమైన విషయం ఏంటంటే మన దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 30 రాష్ట్రాలు అట్లనే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇవి వాటికి ఒక సపరేట్ రాజ్యం. అక్కడ వాతావరణ పరిస్థితులు, భాష, సంస్కృతి, ఓటర్ల ఓటింగ్ వేసే పద్ధతి అన్నీ వేరువేరుగా ఉంటాయి. అంటే నిజానికి ఇది ఒక యూరోప్ లాంటి ఖండం. ఇక్కడ ఏ దేశానికి ఆ దేశానికి సపరేట్ కల్చర్ ఉన్నట్టు ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. అయితే మనల్ని అంది కల్పించేది హిందుత్వ భావజాలం ఉంది, భారతీయత అనే ఫీలింగ్ ఉంది. మనం ఒక దేశంగా కలిసి ఉంటున్నాం, బట్ రాష్ట్రాలుగా ఎవరిది వాళ్ళకు భిన్నమైన ఐడెంటిటీ ఉంది. అంతెందుకు 2 తెలుగు రాష్ట్రాలలోనే ఇక్కడ గెలిచే బీఆర్ఎస్ ఏపీలో ఏం చేయలేదు. ఏపీలో మన సత్తా చాటిన జనసేన తెలంగాణలో ఏమంటారు అద్భుతాలు సృష్టించలేదు. కాంగ్రెస్ లాంటి ఒక జాతీయ పార్టీ కూడా ఒకప్పుడు ఏపీని పరిపాలించిన, సమైక్యాంధ్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ కూడా తెలంగాణలో మిగిలింది తప్ప ఏపీలో లేదు. అక్కడున్న టీడీపీ ఇక్కడ లేదు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత అంటే డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మహారాష్ట్రలో పోయి 15 ఎమ్మెల్యే సీట్లు గెలవడం అంటే ఓవైసీ మనం కాదు, ఓవైసీ కూడా ఎప్పుడు అనుకోలేదు ఆ మాట. బయటికి చెప్తాడు ఏముంది, ఓవైసీ పోయి మహావికాస్ అఘాడి మన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ వీళ్ళతో కలుస్తామని చెప్పి తాపత్రయపడ్డాడు. వాళ్ళు వద్దని దూరం పెట్టుకున్నారు. ఎందుకంటే మనోడు వస్తే అనవసరం బ్యాగేజ్, అంటే పంచికంటే చెడు ఎక్కువ జరుగుతుంది. ముస్లిం ఓట్లు కావాలని ఉంది మనసులో శరద్ పవార్కి, ఉద్ధవ్ ఠాక్రేకి, కాంగ్రెస్, రాహుల్ గాంధీకి అందరికి కావాలి. కానీ ఓవైసీ వస్తే ముస్లిం ఓట్లు వస్తాయి అనేది ఒక భ్రమ. ఇది ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ అయింది. ఏంటి, మహారాష్ట్రలో మనోడు 15 కాదు, అసలు పెద్ద ప్రభావం ఏం చూపించలేదు. 1, 2 కాదు, 5 వచ్చినా సరే 288 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఈ 3, 4తో వచ్చే పెద్ద ఇదేం లేదు. పైగా వాళ్ళు 5 ఏళ్ళు వీటితో పాటు ఉంటారా అనేది కూడా డౌట్. ప్లేట్ ఫిరాయించవచ్చు. పోయి బీజేపీలో చేరకపోవచ్చు, ఎంఐఎం ఎమ్మెల్యేలు బీజేపీలో అయితే చేరకపోవచ్చు, కానీ వేరే పార్టీలోకి పోవచ్చు. లేదా అందులోనే ఉన్న వాళ్ళ ప్రభావం నువ్వు మహారాష్ట్ర అసెంబ్లీలో నథింగ్. కాబట్టి ఆటలో అరటిపండు. సో ఈ అరటిపండు వ్యవహారం ఇక్కడ కాదు, బెంగాల్లో జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ముందు పోయి కుప్పిగంతులు వేయాలని చూస్తే అక్కడ కూడా ఏం జరగలేదు ఎంఐఎంది. ఎంఐఎం ఏంటంటే ఓల్డ్ సిటీలో మాత్రమే హడావుడి చేస్తూ ఉంటారు వాళ్ళు. అట్లే అయితే ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, ఎంఐఎంని ఓల్డ్ సిటీ లోపల పోయి ఛాలెంజ్ చేయడం మాత్రం ఎవరి వల్ల అవ్వట్లేదు. టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ ఏం చేయలేదు. ఇప్పుడు రాజాసింగ్ ఓల్డ్ సిటీ నుంచే ఎమ్మెల్యే కదా స్వామి. నేను అదే అంటున్నాను, ఆయన గెలిచే దాంట్లో ఎంఐఎం గెలవలేదు. బట్ వాళ్ళ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ పోటీ ఇస్తుంది, 2వ స్థానంలో బీజేపీ ఉంటుంది, అంతవరకు నిజం ఓకే. కానీ బీజేపీ హిందుత్వ పార్టీ అవడం వల్ల అక్కడ ఉన్న ముస్లింలు ఓటేయరు కదా. సో మరి మేము సెక్యులర్ అని చెప్పుకునే పార్టీలు ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఉంది, మన
టీడీపీ ఉంది, సిపిఐ సిపిఎం పార్టీలు ఉన్నాయి, జనసేన ఉంది. వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఓల్డ్ సిటీలో పోయి గట్టి పోటీ ఇవ్వాలి. పక్క మతం పరంగానే ఓట్లు పడతాయి స్వామి. అక్కడ ఎంఐఎం ఎందుకు గెలుస్తుంది అంటే 2 కారణాల చేత. ఎంఐఎం అక్కడ ఉన్న ఓల్డ్ సిటీ ముస్లింలని మతం ఆధారంగా హైజాక్ చేసింది, తనకు ఓటేపించుకుంటుంది, అది ఓకే. బట్ అక్కడ గట్టి పోటీ కూడా ఎవరు ఇవ్వట్లేదు అంటున్నాను నేను. ఎవరు ఇవ్వాలి? సరే ఇప్పుడు ఆంధ్రాకి పరిమితమైన టీడీపీ జనసేన కాకపోయినా ఇక్కడ ఉన్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఉంది కదా, మరి వీళ్ళు ఎందుకు పోయి గట్టి పోటీ ఇవ్వరు? ఆ లోపాయకారి ఒప్పందాలు ఉంటాయి. మళ్ళీ ఏం చెప్తారు, బీజేపీ ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ చెప్తుంది. మీరు గట్టిగా ఓల్డ్ సిటీలో ఎందుకు పోటీ ఇవ్వరు? మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అంతే. గత 10 ఏళ్ళు 2014 నుంచి మొన్న ఓడిపోయే వరకు కేసీఆర్ కూడా ఎంఐఎంని ఓల్డ్ సిటీ నుంచి పెకిలించాలనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. అందుకాక చెప్పిండ్రు కదా, కారు 16 అని చెప్పేసింది కదా బీఆర్ఎస్. అంటే హైదరాబాద్ నియోజకవర్గాన్ని ఓవైసీకి అంటే అసదుద్దీన్ ఓవైసీకి దారదత్తం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అంటే అట్లా బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఓల్డ్ సిటీలో ఎంఐఎంని డిస్టర్బ్ చేయకుండా ఉండాలనే ఒక స్టేటస్ కో నడుస్తుంది. బీజేపీ వచ్చి ఛాలెంజ్ చేస్తుంది కాబట్టి ఎంఐఎం ఎక్కడెక్కడైతే గెలుస్తుందో ఓల్డ్ సిటీలో ఆ గెలిచే నియోజకవర్గాలకు, అది ఎంపీ అయినా ఎమ్మెల్యేలైనా, 2వ స్థానంలో ఎవరు ఉంటారు? బీజేపీనే ఉంటుంది. ఎందుకంటే ఆ ఓల్డ్ సిటీలో ఉన్న బీజేపీ ఓటర్లు అందరూ, హిందూ ఓటర్లు అందరూ బీజేపీకి వేస్తున్నారు, ఈ ముస్లిం ఓటర్లు ఎంఐఎంకి వేస్తున్నారు. ఓల్డ్ సిటీ పక్కన పెడితే మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ప్రతి చోట ఓవైసీ పోయి తన అభ్యర్థుల్ని నిలబెడుతుంటాడు. వాళ్ళు అక్కడక్కడ గెలుస్తుంటారు, 1-2 ఎమ్మెల్యేలు గెలుస్తుంటారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఓల్డ్ సిటీ దాటి, తెలంగాణ కూడా కాదు, ఓల్డ్ సిటీ దాటి ఎక్కడ కూడా మన ఓవైసీలో ప్రభావం చూపించలేదు. ఇంకా ముందు చూపిస్తారా అంటే అది కూడా పెద్ద డౌట్. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ ఓవైసీ ప్రతినిధి కాదు, ఓవైసీ నాయకుడు కాదు అని ఇప్పటికే చాలామంది చెప్పడం జరిగింది. ఓకే. అండ్ ఇంకోటి, మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్కి పవన్ ప్రభావం ఏమైనా ఉందా? పవన్ ప్రభంజనం అనేసి చాలా శాటిలైట్ ఛానల్ చూపిస్తున్నాయి. పవన్కి మహారాష్ట్రకి ప్రొఫెషనలే కాదు, పర్సనల్ అనుబంధం కూడా ఉంది. రేణుదేశాయ్ గారు మహారాష్ట్ర అమ్మాయే కదా. అయితే రేణుదేశాయ్ గురించి కాదు నేను చెప్పేది, అకీరా మన పవర్ స్టార్ నట వారసుడు కొనిదెల వాళ్ళ ఫ్యామిలీ రాబోయే నెక్స్ట్ హీరో అని చెప్తున్నారు కదా. అకీరా ఉండేది పెరిగిందంతా కూడా మహారాష్ట్రలోనే. కాబట్టి పవన్ కళ్యాణ్కి మహారాష్ట్రతో అనుబంధం కొత్తది కాదు. అంటే ప్రభావం కూడా పవన్ కళ్యాణ్ వల్ల మహారాష్ట్రలో ఒక బీజేపీ గెలిచింది ఇలాంటి కామెంట్స్ అయితే నేను చేయను. ఎందుకంటే అక్కడ గెలిచే అవకాశం ముందు నుంచి ఉంది. ఏది లాడ్లీ బెహన్ స్కీమ్ అని చెప్పి అట్లాంటి చాలా సంక్షేమ పథకాలు బీజేపీ బీజేపీ ప్లస్ మహాయుతి ఉంది కదా, మహాయుతి అని బీజేపీ, ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన గత కొంతకాలం పరిపాలన ఏదైతే ఉందో గత కొన్ని సంవత్సరాలది, ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవి ఓడిపోయిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే టైంలో చాలా దారుణంగా నడిచింది. కరోనా లాక్డౌన్ జరిగింది. ఆ తర్వాత పాల్ఘర్లో సాధువుల్ని చంపేయడం జరిగింది. మళ్ళీ సుశాంత్ సింగ్ రాజ్పుత్ని పాపం బలి తీసుకున్నారు. ఎవరు అనేది ఇప్పటికీ పర్లేదు. ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే పేరు కూడా అప్పుడు చాలా కేసుల్లో వినపడింది. ఆయన చేశాడని కాదు, బట్ ఆయన పేరు వినపడింది. ఈ విధంగా ఉద్ధవ్ ఠాక్రే పరిపాలన చేసిందే 2.5 సంవత్సరాలు హార్డ్లీ అనుకుంటా. ఆ టైంలో ఆయన మాట ఎవడు వినలేదు, ఆయన కూడా ఎవరి మాట వినలేదు, తన ఇష్టానుసారం పరిపాలించిండు. శివసేననే చీలిపోవాల్సి వచ్చింది. తర్వాత ఎన్సీపీ కూడా చీలిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో బీజేపీ పెద్దగా అంటే క్లీన్ స్వీప్ చేసినట్టే. 288 ఉన్న దాంట్లో 220 పైగా స్థానాల్లో అంటే లీడ్స్ తీసుకొచ్చింది. మ్యాజిక్ ఫిగర్ దాటడం ఎప్పుడో జరిగిపోయింది. ఈ విజయం చిన్న విజయం ఏం కాదు. ఎందుకంటే మహారాష్ట్రలో బీజేపీకి బలం లేని ప్లేస్లో, మరాఠవాడ అనే ప్లేస్లో మరాఠీ రిజర్వేషన్స్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది. విదర్భాలో మన పార్లమెంట్ ఎన్నికల టైంలో పెద్దగా పర్ఫార్మెన్స్ రాలేదు ఎంపీ సీట్ల విషయంలో. అక్కడ కూడా ఈసారి బీజేపీ బాగా చేసిందని ఆల్మోస్ట్ 4-5 మెయిన్ ముంబై దాంట్లో కూడా ఆల్మోస్ట్ 18 సీట్స్ తీసుకొచ్చాయి సిటీలో కూడా. అంటే బీజేపీకి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోనేమో మొదటి నుంచి బలం ఉంది. అక్కడ మహారాష్ట్ర, బీహార్ ఇక్కడేమో అక్కడున్న ప్రాంతీయ పార్టీల సహకారంతోనే నెట్టుకు రావాల్సి వస్తుంది. అక్కడైతే జేడీయూ నితీష్ కుమార్ పార్టీ, మహారాష్ట్రలో అయితే శివసేన, బాల్ ఠాక్రే ఉన్నప్పుడైనా, ఇప్పుడు ఏక్నాథ్ షిండే టైంలో అయినా శివసేనతో కలిసి చేయాలి. సో
ఈసారి కానీ ఒకవేళ 140కి దగ్గరగా కానీ 140+ కానీ కొంచెం తక్కువ కానీ వస్తే అది బీజేపీకి చాలా గొప్ప విషయం కిందే లెక్క. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే స్వామి, ఇప్పుడు సీఎం క్యాండిడేట్ ఎవరు అనేది కూడా ఇప్పుడు మహారాష్ట్ర బీజేపీ తరఫున ఏక్నాథ్ సిండేని చేస్తారా లేకుంటే ఈ స్వామిని చేస్తారా అనేది. అయితే మన టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే పవన్ కళ్యాణ్ దగ్గర స్టార్ట్ అయింది. ఏక్నాథ్ షిండే దగ్గరికి వెళ్ళే ముందు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట మాట్లాడుకోవాలి మనం. పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటే ఖచ్చితంగా ప్లస్ అయింది. దీన్ని బట్టి ఇంకొక ట్రెండ్ కూడా కనిపిస్తుంది మనకి. పవన్ కళ్యాణ్ వెళ్తే ఎన్ని సీట్లు వచ్చినాయి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనే లెక్క చెప్పదు, పెద్దగా చర్చ చేసుకోవాల్సింది కాదు. ఎందుకంటే మహారాష్ట్ర అనేది 288 సీట్లతో దాదాపు 300 ఎమ్మెల్యే సీట్లు ఉన్న ఒక పెద్ద అసెంబ్లీ. అంత పెద్ద అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ చేసిన ఒక 2 సభలు 3 సభల వల్ల అద్భుతం జరిగింది అని చెప్పి మనం సొంత బాజా కొట్టుకోవడానికి ఏం లేదు. కానీ మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు ఎక్కువ. తెలుగు వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ అంత గుర్తుపడతారు కదా కంపల్సరీ. అట్లే కాకుండా పవన్ కళ్యాణ్కు హిందీ డబ్డ్ వర్షన్ ద్వారా అక్కడ కూడా పాపులర్ హీరోనే, అంటే హిందీ ఆడియన్స్కి కూడా తెలిసినవాడు. మరాఠా అంటే మన పక్క రాష్ట్రమే కాబట్టి వాళ్ళకు తెలిసి ఉంటాడు సినిమా గ్లామర్ వల్ల. పైగా హిందుత్వ వినిపిస్తున్నాడు ఈ మధ్య. హిందుత్వ ఏంటి, మన ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అంశం వచ్చినా తిరుపతి లడ్డు విషయంతో మొదలుపెట్టి అన్ని విషయాల్లో బీజేపీ తీసుకునే స్టాండే పవన్ కళ్యాణ్ కూడా తీసుకుంటున్నాడు. కాబట్టి నార్త్ ఇండియాలో మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టి గుజరాత్ అటువైపు అంతా, అట్లనే ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఇక్కడంతా కూడా పవన్ కళ్యాణ్ పేరు ముందు కంటే చాలా పాపులర్ అయింది. అది ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఈ ప్రచారం చేసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే రేపు ఎప్పుడన్నా కర్ణాటక తమిళనాడు ఎన్నికలు వస్తే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ బాగా పనిచేయబోతుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అట్లనే ఒరిస్సా కూడా మనకు అంటే మన తెలుగు రాష్ట్రాలను ఆనుకొని ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మన తెలుగు సినిమా టాలీవుడ్ ప్రభావం ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం పనిచేసే అవకాశం ఉంది. అట్లనే హిందుత్వ ఓటర్లు ఎక్కడ ఉంటారో కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ముందు బాగా హైలైట్ అవబోతున్నాడు. బాలీవుడ్ అంటే బీజేపీకి ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు అంతగా అంటే బీజేపీ తరఫున కానీ హిందుత్వ తరఫున కానీ పవన్ కళ్యాణ్ పేరు ఎంత వినిపించిందో అంతగా త్రిబుల్ అన్నామలై పేరు వినిపించింది. ఆయన పరిస్థితి దారుణంగా ఉంది కదా తమిళనాడు. దారుణం ఏం లేదు, ఆయన ఒక యాక్చువల్గా తమిళనాడులో పర్ఫార్మెన్స్ సీట్ల రూపంలో రాలేదు, పర్సంటేజ్ పెరిగింది ఓటింగ్ పర్సంటేజ్, కానీ అద్భుతం అయితే జరగలేదు. తమిళనాడులో ఊహించింది జరగకపోవడం వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ప్రస్తుతానికి కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన విదేశాల్లో ఉండాల్సి వచ్చింది మధ్యలో, ఒక ట్రైనింగ్ లాంటిది ఏదో తీసుకోవడం కోసం ఆయన వెళ్తానని ముందే చెప్పడం జరిగింది ఎన్నికల ముందే. దానికోసం వెళ్ళడం జరిగింది. ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత చాలా క్లియర్గా చెప్పారు, కేంద్ర పదవి ఇస్తారనే చర్చ కూడా జరిగింది. మోడీ 3.0లో అన్నామలైకి క్యాబినెట్ పోస్ట్ అన్నారు. ఇప్పుడు మన దగ్గర బండి సంజయ్కి వచ్చినట్టుగా వస్తుంది అన్నారు, కానీ ఆయన వద్దన్నారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి మీద ఆసక్తి లేదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానే సత్తా చాటాలనుకుంటున్నాను అనేది ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి రెండోది ఏంటంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఆయన పేరు ఎక్కడ వినిపించట్లేదు. కానీ ఖచ్చితంగా తమిళనాడు బీజేపీ యూనిట్, తమిళనాడు బీజేపీకి ఆయనే నాయకుడు ఉంటాడు. ముందు ఆయన అయితే అద్భుతాలు సృష్టిస్తాడని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే బలంగా ఉండొచ్చు, ఇప్పుడు కొత్తగా విజయ్ కూడా రావడం జరిగింది. ఎన్నైనా సరే ఏఐఏడిఎంకే జయలలిత పార్టీ ఏదైతే ఉందో జయలలిత తర్వాత మళ్ళీ అటువంటి నాయకత్వం లేదు. ఇప్పుడు డిఎంకే అంటే స్టాలిన్ అంటాం, విజయ్ పెట్టుకున్న పార్టీ ఏదో ఉంది దానికి విజయ్ ఉంటాడు. ఆ విధంగా ఏఐఏడిఎంకేకి జయలలిత ఉన్నప్పుడు జయలలిత తర్వాత ఏమైంది, అంత పెద్ద నాయకులు రాలేదు. ఒకరిద్దరు సీఎం పదవులు పనిచేసినారు కదా, పళనిస్వామి లేకపోతే మన ఇంకొక ఆయన కూడా ఉంటారు. వీళ్ళందరూ చేసినప్పటికి కూడా వీళ్ళు మొత్తం మాస్ అపీల్ ఉన్న తమిళనాడు మొత్తం మారుమోగిపోయే పేర్లు కాదు వీళ్ళు. కాబట్టి ఏఐఏడిఎంకే స్థానంలోకి బీజేపీ రాబోతుంది అనేది నా లెక్క. అంటే పాలకపక్షం కాకుండా ప్రధాన ప్రతిపక్షంగా అయితే ముందు బీజేపీ ఎదుగుతుంది తమిళనాడులో, అటువంటి వాతావరణం కనిపిస్తుంది. కాకపోతే అద్భుతాలు ఎప్పుడు ఓవర్ నైట్ జరగవు. కాబట్టి అన్నామలై పేరు ఇప్పుడు కొంచెం వినిపించట్లేదు, ఎందుకంటే దేశంలో ఉన్న మూడు వేరేది. సో ముందు ఆయన పేరు మళ్ళీ వినిపిస్తుంది. తమిళనాడులో ఆయన నాయకత్వంలో బీజేపీ అయితే ఎదిగే అవకాశాలు ఉన్నాయి, వేగంగా ఎదిగిపోతుందని అనుకోవట్లేదు నేను. ఇప్పుడు సీఎం క్యాండిడేట్ మహారాష్ట్రలో కదా, షిండే చెప్తుంది ఏంటంటే సీఎం పదవికి పార్టీకి వచ్చిన సీట్ల సంఖ్యకి సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే పొలిటీషియన్స్ ఇచ్చే స్టేట్మెంట్స్ని బట్టి మనం వాళ్ళ
అంతర్గతంగా ఏం జరుగుతుందో కొంచెం అంచనా వేయొచ్చు. ఇప్పుడు మహారాష్ట్ర పార్లమెంట్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ ఎవరు అంటే బీజేపీ. ఎందుకంటే 120+ అయితే ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి. సో అతిపెద్ద పార్టీకి సంబంధించిన నాయకుడు సీఎం అవ్వడం సహజం ఎప్పుడైనా. ఆ లెక్కను చూస్తే దేవేంద్ర ఫడ్నవీస్ అవ్వాలి. కానీ షిండేకి లాస్ట్ పోయినసారి ఆయన శివసేన చీల్చి తనతో పాటు కొందరిని తీసుకొని వచ్చి చేరినప్పుడు బీజేపీ ఆయనకు సీఎం పోస్ట్ ఇవ్వడం జరిగింది. షిండే వర్గం ఏదైతుందో ఇది కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా షిండే వర్గమే ఉంది ఇప్పుడు. కాబట్టి ఆయనకు సీఎం పదవి ఇవ్వరా అంటే కొట్టిపారేసే అవకాశం లేదు. కానీ బీజేపీ తీసుకునే నిర్ణయాలు లాస్ట్ మూమెంట్ వరకు సర్ప్రైజింగ్గానే ఉంటాయి. అది మనం ముందే చెప్పలేం. షిండే గతంలో పనిచేశాడు కాబట్టి ఈసారి కూడా మళ్ళీ అతనే సీఎం ఉంటాడనేది గ్యారంటీ ఏం లేదు. అండ్ షిండే ఇచ్చిన స్టేట్మెంట్ ఎమ్మెల్యేల సంఖ్యకి సీఎం పదవికి సంబంధం లేదని ఆయన ఒక స్టేట్మెంట్ ఆల్రెడీ ఇచ్చారంటే మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే షిండే సీఎంగా ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నారు, తాను ఇంకా సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నారు అనేది అయితే అర్థమవుతుంది మనకి. మరి షిండేని ఒకవేళ ఎట్లా కన్విన్స్ చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే షిండే నాయకత్వంలో ఉన్న శివసేన అనేది పెద్ద పార్టీ కిందే లెక్క. బీజేపీ తర్వాత ఆ రేంజ్లో 6 సీట్లు సంపాదించింది అంటే రెండో అతిపెద్ద పార్టీతో గొడవ పెట్టుకోవాలని బీజేపీ కూడా అనుకోదు. ఆల్రెడీ ఉద్ధవ్ ఠాక్రేతో అట్లా గొడవ ఇచ్చే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. షిండేని బుజ్జగించే అవకాశం ఉంది. ఒకవేళ సీఎం పోస్ట్ ఇవ్వకపోతే ఆయనను కేంద్రం పదవికి ఇచ్చి కేంద్రంలోకి తీసుకుంటారేమో మోడీ క్యాబినెట్లో. ఎందుకంటే షిండే నిజాయితీపరుడని, జాతీయవాదని మంచి పేరుంది ఆయనను అక్కడికి తీసుకొని ఢిల్లీకి పిలిచి అక్కడ కేంద్రంలో మంచి మంత్రి పదవి ఇచ్చి దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే దేవేంద్ర ఫడ్నవీస్కి ఢిల్లీలో అవకాశం ఇచ్చి ఈయనని ఇక్కడ షిండేని మంత్రిగా అంటే ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశం కూడా ఉండొచ్చు. ఏం డిసైడ్ చేస్తారనేది మనకు కొంత సస్పెన్స్ అయితే కొన్ని రోజులు ఉంటుంది. ఎందుకంటే అసలు మనం ఊహించని కొత్త ఫేజ్ కూడా రావచ్చు. రాజస్థాన్ సీఎం కానీ, మధ్యప్రదేశ్ సీఎం కానీ మనం ఊహించని వ్యక్తులే వచ్చినారు. కాబట్టి అప్పుడప్పుడు బీజేపీ సెన్సేషనల్ నిర్ణయాలు, అనూహ్య నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి వెయిట్ అండ్ సీ. బట్ ఈసారి నేను అనుకునేది ఏంటంటే చాలా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది కాబట్టి మహారాష్ట్రకి బీజేపీ సీఎం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంకోటి మన జార్ఖండ్ ఎలక్షన్స్ గురించి అంట, మరి అక్కడ గెలుస్తుంది అనే ఆప్షన్స్ లేకుండా పోయినాయి. అంటే అక్కడ ఏం జరుగుంటుంది అనేది మనం ఇప్పుడే విశ్లేషించలేము. పూర్తి రిజల్ట్స్ వచ్చి పార్టీలు తమ అభిప్రాయాలు చెప్తే తెలుస్తుంది. అక్కడైతే చాలా ఉధృతంగా చేయడం జరిగింది. మోడీ, అమిత్ షా కూడా బంగ్లాదేశీ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మెన్షన్ చేసి మాట్లాడడం జరిగింది. ఒక దశలో గెలుస్తుంది అన్నట్టుగా కూడా కనిపించినాయి ట్రెండ్. కానీ మళ్ళీ ఫైనల్గా కాంగ్రెస్ అండ్ జేఎంఎం కూటమి గెలిచింది. అంటే మెజారిటీ దిశగా సాగుతుంది. సమస్య ఏంటంటే జార్ఖండ్ అనేది గిరిజన ప్రాంతం, ఎక్కువ గిరిజనులు ఉంటారు కదా. అక్కడ హేమంత్ సోరెన్ జేఎంఎం నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన కేసు అంటారు అవినీతి కేసులో జైలుకి వెళ్ళి రావడం జరిగింది. బెయిల్ మీద బయట ఉన్నారు ఇప్పుడు ఆయన. ఆ సానుభూతి ఏమైనా వర్కౌట్ అయితే అయి ఉండొచ్చు, మా వాడిని జైల్లో పెట్టారని. రెండోది బీజేపీకి హేమంత్ సోరెన్తో సరిపడా అంత మంచి గిరిజన నాయకుడు నాయకత్వము, సీఎం అభ్యర్థి కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి మోడీ, అమిత్ షా ముఖాలను చూసి ఓట్లేస్తారు అంటే అది కొంతవరకే. బట్ ఫైనల్గా స్థానిక నాయకుడు ఉండాలి. ఇప్పుడు మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ అనే ఒక లోకల్ నాయకుడు ఉన్నాడు. అక్కడ అటువంటి లోపం ఏమన్నా ఉందేమో చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా నిజంగానే అమిత్ షా కేంద్ర హోంమంత్రి అయ్యి ఉండి అమిత్ షానే స్వయంగా చెప్పినట్టు ఇప్పుడు జేఎంఎం కాంగ్రెస్ కూటమి గెలవడానికి అక్రమ ఓటర్లు ఎంతవరకు కారణం అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే అది చిన్న రాష్ట్రము, గిరిజనులు ఎక్కువ ఉంటారు. ఇప్పటికే హిందూ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములన్నీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు లాగేసుకుంటున్నారని చాలా కేసులు నమోదవుతున్నాయి జార్ఖండ్లో. దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తుంది కాంగ్రెస్ కూటమి, ఇండి కూటమి, జేఎంఎం కాంగ్రెస్ ప్రభుత్వం కోసం. ఇప్పుడు రెండోసారి కూడా గెలిస్తే అక్కడ పరిస్థితి ఏంటనేది ఇక కొంచెం ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఉంది. బట్ అట్లా అక్కడ దాకా అక్రమంగా వచ్చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఉంటుంది ఖచ్చితంగా. బట్ కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ సమస్య మమతా బెనర్జీ బెంగాల్లో కూడా ఉంది. ఇప్పుడు టీఎంసీ ఉప ఎన్నికల్లో కూడా టీఎంసీ దూసుకుపోయింది. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. 9లో 7 సీట్లలో ముందంజలో ఉండేది.
బట్ అంటే అధికారంలో ఉన్న పార్టీది ఉప ఎన్నికల్లో సత్తా చాటడం అనేది మామూలే. ఇంక వయనాడులో రాహుల్ గాంధీ ప్లేస్లో ప్రియాంక గాంధీ వస్తే ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చింది, ఎందుకంటే అది అందరం ఊహించిందే. బట్ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఈ ఓట్లల్లో జెన్యున్ ఓట్లు పడితే పర్లేదు, బట్ దొంగ ఓట్లు పడుతున్నాయా, ఓటర్లు అందరూ సరే జెన్యున్గా నమోదు అవుతున్నారా, బంగ్లాదేశ్ లేదంటే మన మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాల పరిస్థితి ఏంటి, చాలా చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. హైదరాబాదు, ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో ఆధార్ కార్డులు సృష్టించి మన మధ్యలో తిరిగేస్తున్నారు మన ఎవరు భారతీయులు కాని వాళ్ళు. అటువంటిది జార్ఖండ్ లాంటి చిన్న చిన్న గిరిజన పల్లెలు, అడవి ఎక్కువ ఉండే ప్రాంతంలో వాళ్ళు ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది. దాని మీద గట్టి దృష్టి అయితే, నిఘా అయితే పెట్టాలి. ఎందుకంటే ఇది ఎన్నికల సమస్య కాదు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచవచ్చు, బీజేపీ గెలవచ్చు, అది ఎప్పుడు జరిగేదే. కానీ కాంగ్రెస్ని, జేఎంఎంని గెలిపిస్తున్నది ఒక దొంగ ఓటర్లు అయితే అది చాలా ఆందోళనకరమైన విషయం, జాతీయ భద్రతకు సంబంధించిన విషయం అది. విన్నారు కదా, ఈ ఓవైసీ బ్రదర్స్, 15 మినిట్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆటలు అట్టి పండ్లని బాగా బుద్ధి చెప్పారు మహారాష్ట్ర ప్రజలు. అండ్ పవన్ కళ్యాణ్ గారి ప్రభావం కూడా కొంత మేరకు ఉంది. అండ్ నెక్స్ట్ సీఎం ఎవరైతారనే దాని గురించి మనం అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సి వస్తుంది. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అన్న మీరు కూడా ఒక్కసారి. ఓవైసీ అయితే 15 నిమిషాలు అడిగాడు కదా, సబ్స్క్రైబ్ చేయడానికి 15 సెకండ్లు చాలు కాబట్టి జస్ట్ ఒకసారి గంట కొట్టండి. ఆ తర్వాత గంటకు అప్డేట్స్ వస్తాయి కాబట్టి టచ్లో ఉండొచ్చు. జై హింద్.